అంత కష్టంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అది సాధించారు అని చెప్పి కెమెరామెన్ రత్నవేలు గారు ఒక పోస్ట్ అయితే చేశారు. దేవరా చిత్రం నుంచి మూడో సాంగ్ వచ్చింది దావూది అని. అది ఇప్పటికే మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది. అటు తెలుగులో టాప్ సాంగ్స్లో నెంబర్ 1గా నిలిచింది. అటు ఓవరాల్గా కూడా సౌత్ ఇండియా మొత్తం నార్త్ ఇండియా వరకు ఆ సాంగ్ షేక్ చేస్తుందని చెప్పాలి. అయితే ఈ సాంగ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ల గురించి. ఇప్పుడు దాకా ఆయన డ్యాన్స్లకు మనం వంక పెట్టాల్సిన పని లేదు, సూపర్గా వేస్తారు ఆయన. అయితే ఈ సినిమాలో కూడా 40 ఏళ్ళు దాటినా కూడా ఎనర్జీ ఏమాత్రం తక్కకుండా, ఆ స్టెప్స్లో గ్రేస్ తక్కకుండా ఆయన డ్యాన్స్ అయితే వేశారు. మరి ఆయన డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా కోసం నువ్వు ఎంత శ్రమిస్తావన్నా అని చెప్పి. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో కెమెరామెన్ రత్నవేలు గారు దేవరాకు పనిచేసిన ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టారనమాట. తారక్ ఆ టైంలో హ్యాండ్ బాగాలేదు, ఆయనకు ఫ్రాక్చర్ అయింది, అలాగే కొంచెం హెల్త్ కూడా అన్ఈజీగా ఉన్నారు, కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చి నరాల దగ్గర అని చెప్పి. సో మరి అంత పెయిన్లో కూడా ఆయన డ్యాన్స్ వేశారు. అది నిజంగా ఆయన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని చెప్పి ఆయన ట్వీట్ అయితే చేశారు. సో నిజంగానా మా కోసం నువ్వు సినిమా త్వరగా పూర్తి చేయాలి అనుకున్న డేట్కి అని చెప్పి నీ హెల్త్ని కూడా రిస్క్లో పెట్టి చేసావా అన్న అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. సరే ఎన్టీఆర్ గారికి ఇదేం కొత్త కాదు, ఆయన ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఆయన మళ్ళీ పైకి లెగుస్తారు. ఒక పడి లేచిన కెరటంలాగా ఆయన ఎప్పుడూ లెగుస్తూనే ఉంటారు. మరి ఆయన డ్యాన్సులు కానీ అన్ని, ఆయన ఫైట్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ దేనికి దానికి ఆయన యూనిక్నెస్ ఉందని చెప్పొచ్చు. మరి ఫ్యాన్స్ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం ఆయన అంత దూరమైనా వెళ్తారు. సో దానికోసం అని చెప్పి హ్యాండ్ ఫ్రాక్చర్ చిన్నదే, హ్యాండ్ మూమెంట్స్ పెద్ద కష్టమేం కాదని చెప్పి ఆయన డ్యాన్స్ వేశారు. సో మరి ఆయన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. మరి సెప్టెంబర్ 27 దేవరా సినిమా విడుదల కానుంది. మరి ఫ్యాన్స్ అందరూ ఆయనకు తిరిగి ఎలా రెస్పాన్స్ ఇస్తారు. సినిమా అయితే ఇప్పుడు ఫుల్ పాజిటివ్ హై ఉందన్నమాట. అటు వచ్చిన కంటెంట్ కానీ, సాంగ్స్ కానీ, టీజర్ కానీ ప్రతిదీ కూడా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఎక్కడ కూడా లో అయితే ఇవ్వట్లేదు. దేవరా టీం ఇప్పుడు కూడా ప్రతిదీ క్వాలిటీకి ఇస్తూ ఫ్యాన్స్ని నిరంతరం హైలో పెడుతున్నారు. సో ఇంకా నెల రోజులు కూడా లేదు దేవరా సినిమా రిలీజ్కి. మరి ఈ లోపు ఇంకెంత ప్రమోషన్ చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు గ్రౌండ్లో దిగి ఎప్పుడు ప్రమోషన్ చేస్తారని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఏమైనా కానీ ఆ హ్యాండ్ ఫ్రాక్చర్, ఆ బాడీ ఇల్నెస్తో డ్యాన్స్ చేయడం అనేది నిజంగా ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి చూడాలి దేవరా చిత్రం ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయని.